వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా నకరేకల్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని నకరేకల్ పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్నరాజు మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిన టీఆర్ఎస్ పాలన ప్రజల మదిలో నిలిచిపోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టే పరిస్థితిని తెచ్చారని విమర్శించారు. 2028లో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణను దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత కేటీఆర్ పై ఉంటుంది. ఆయన దానికి అర్హుడు కూడా అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చి ఫంక్షన్లు చేసుకున్న ఘటనలు ఉన్నాయి ఎక్కడన్నా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న రేషన్ కార్డులు దైనందిన జీవితంలో ఒక భాగం, అది రోజువారీ కార్యక్రమాలు. కానీ ఇవాళ మొత్తం కూడా గయ్యి ఇచ్చుకుంటా ఎక్కడికక్కడ ఫంక్షన్లు చేసుకుంటా మీటింగులు పెట్టుకుంటా యువతలను తిట్టడానికి తప్ప, కేసీఆర్ని కేటీఆర్ కుటుంబాన్ని అందరినీ తిట్టడానికి తప్ప దేనికి ఉపయోగపడట్లేదు. దయచేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకరి, మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పటికైనా మంచి పాలన, ప్రజాపాలన చేయరి. ఇది ప్రజాపాలన కాదు, నిత్యం ఎమర్జెన్సీ. గతంలోనేమో ఎమర్జెన్సీ విధించిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మీరు ఇందిరమ్మ పాలన చేస్తారంటే నిజంగానే ఏం చేస్తారో అనుకురు జనాలందరూ. ఇందిరమ్మ పాలన అంటే అది ఎమర్జెన్సీ పాలన అని మళ్ళీ రేవంత్ సర్కార్ను ఇలా దాన్ని నిజం చేస్తూ మీ పాలన ద్వారా ప్రజలందరూ ఇది ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన అని చెప్పేసి తెలంగాణలో 20 నెలల కాలంగా ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ ఏ ఊరికి పోయినా సరే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు ఒకసారి దుర్భర పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఈ విధానాన్ని మార్చుకొని మీరు ప్రజాపాలనకి మొగ్గు చూపి మీరు చెప్తున్న దాన్ని, మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చారో హామీలు వాటన్నిటినీ తూచా తప్పకుండా పాటించి ఇచ్చేయాలి. నిన్న మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మనకందరికీ 42% రిజర్వేషన్ల పేరుతో ఒకటి, మళ్ళీ తిరిగి రుణమాఫీ కాకుండా రైతు బంధు, రైతు భరోసా అని చెప్పి ఒకటి, ఇట్లాంటివన్నీ చేసి టకటక ఏదో చెప్పి అందరికీ ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్తున్నారు. దయచేసి మీరు చేసేవన్నీ మోసపూరిత వాగ్దానాలన్నీ అన్నీ తేటతెల్లమైపోయింది. ఇక మీ ఆటలు సాగవు. కానీ దయచేసి ఇప్పటికైనా మీరు ఎన్నికలకి ఏ ముఖం పెట్టుకొని మీరు వస్తారో మరి నాకైతే తెలియట్లేదు. కానీ ఏ ఊరుకు పోయినా కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా మా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల పక్షాలు నిలబడతారు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీల మీద నిలదీయటమే కాదు, గల్లా బట్టి తరిమే రోజులైతే రేపు రాబోయే ఎలక్షన్లలో ఉంటాయి. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఇవాళ మా పార్టీ అధినేత పిలిపించారు. ఖచ్చితంగా దీన్ని ఆసరా తీసుకొని ఇవాళ బర్త్డే సాక్షిగా చెప్తున్నాం. ఏ ఊరికి పోయినా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ యూనిటీగా ఐక్యతగా ఉంటాం. వర్గాలకు విభేదంగా ఉండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అది స్థానిక సంస్థల ఎన్నికలలో నకరేకల్ నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే ఆ జెండా రెపరెపలాడాలి, ఆ పార్టీ అభ్యర్థి గెలవాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. అప్పుడు మాత్రమే మేము విశ్రమిస్తాం తప్ప మీరు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలకి ఏ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని క్షమించేదే లేదు. మేం కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ముక్త కంఠంతో మంచిగా రెడీగా ఉన్నారు. మీరు ఎప్పుడు వస్తారా? గ్రామాల్లోకి మీరు రావాలి. మీరు ఇచ్చిన హామీలేంటి? మీరు ఎవరెవరికి ఇండ్లు ఇచ్చిర్రు? ఇవాళ ఇండ్లకి ఇచ్చిర్రు. నేను అడుగుతున్నా, ఇండ్ల శాంక్షన్ చేసిర్రు, వాళ్ళకి ఇచ్చినందుకు మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ వాళ్ళకి కానీ మీ అనుచరులకు కానీ ఎవరికైనా ఇచ్చుకోరు. కానీ నిజమైన లబ్ధిదారులకి ఇస్తే అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీళ్ళు చెప్పిన పద్ధతి ఏంటి? ముందు పెట్టుబడి పెట్టుకుంటే ఇల్లు తర్వాత బిల్లు ఇస్తారట. ఇంతకుముందు పనిచేసిన వర్కులకే బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతుంది. ఇవాళ ఒక్కడు 5 లక్షల రూపాయలు ఇస్తే కట్టుకునే పరిస్థితి ఉంది. కానీ నువ్వు ముందే పెట్టుకొని తర్వాత బిల్లు ఎత్తుకోమంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? దయచేసి మీరు ఏదైనా ఆలోచించి ప్రభుత్వం వాళ్ళ పక్షాన పేద ప్రజలను ఇబ్బంది పెట్టకరి. శాంక్షన్ చేసిరు, మంచిగానే ఉంది. మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినా బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినా నిజమైన లబ్ధిదారులకు ఇరి. కానీ వాళ్ళకి ముందుగానే బిల్లులు ఇచ్చే ఏదైతే ఉంటుందో లేదా దానికి సంబంధించిన మెటీరియల్ అయినా సప్లై చేయాలి. తక్కువ ధరలకి ఇస్తామన్నారు. అదేవిధంగా వాళ్ళని సప్లై చేసినా గదన చేయరు. కానీ దయచేసి ఇబ్బంది పెట్టి వాళ్ళకి అటు ఇటు కాకుండా ఇవాళ కూడుగుడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చినాయి. ఇప్పటికైనా వాళ్ళని దాన్ని సమీక్షించి ముందుగా బిల్లు ఇచ్చి ఆ అవకాశాన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. పండుగ వాతావరణం నెలకొంది.
ఇలా తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ ఐకాన్, మా పార్టీ అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఇక్కడ వారి జన్మదినాన్ని కాంక్షించి వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో కలకాలం జీవించి ఈ తెలంగాణ భవిష్యత్తుని తిరిగి రాయాలన్నా, అభివృద్ధి పథంలో నడపాలన్నా అది వారికే సాధ్యమని చెప్పేసి వారు కలకాలం నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నకిరేకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటూ, ఇలా తెలంగాణ రాష్ట్రం గత 20 నెలల కాలంలో అనేక రంగాల్లో అభివృద్ధికి నోచుకోలేక అధోగతి పాలైన పరిస్థితి ఇలా కల్లారా చూస్తున్నాం. గడిచిన 10 ఏళ్ల పాలన ఒక ఎత్తైతే, గడిచిన 20 నెలల పాలన 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని మొత్తం తిరోగమనంలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని సబ్బండ వర్గాలు, వర్ణాలు, అన్ని రంగాల వ్యాపార రంగం అయితే ఏ రంగం తీసుకున్నా ఇలా అభివృద్ధికి నోచుకోక కుదేలైపోయింది. ఇలా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయినాయి. అందరూ కూడా గడిచిన కాలం అప్పుడు సారుంటే ఎట్లుండే, ఇలా తెలంగాణ ఎట్లుండే అనే పరిస్థితికి వచ్చింది. ఇలా ఒక్కటే అడుగుతున్న రేవంత్ సర్కార్ని, ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు అనేక రకాల దొంగ హామీలు ఇచ్చారు కదా, కనీసం ఆ హామీల మీద చిత్తశుద్ధి లేకోకుండా అమలు చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. ప్రజలను మనం విశ్వసించి గద్దెనెక్కిచ్చిర్రు అనే విశ్వాసాన్ని పక్కన పెట్టి ఇలా మొత్తం కూడా మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా ఏదో ఒక వ్యాపకం చేస్తూ, ఏదైనా పనికిరాని విషయాలుంటే ఫోన్ ట్యాపింగ్ అని, బనకచర్లని, ఇంకొక అన్ని పనికిరాని విషయాలన్నింటినీ తెరమికి తీసుకొచ్చుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ పక్కదో పట్టియాలి, ప్రజలు వాటిని మర్చిపోయేటట్టు చేయాలి. పనికిరాని విషయాలు తెర మీద తెచ్చేసి డ్రామాలు ఆడుతుర్రు. దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల ప్రకారమైన ప్రజలకి ఏదైతే ఇచ్చారో వాళ్ళకి రుణమాఫీ అన్నారు. ఏ ఊరికి పోయినా రుణమాఫీ చేసిన పరిస్థితులు లేవు. ప్రజలకు ఇచ్చిన ఇప్పుడు ఆసరా పింఛన్లు అధోగతి పాలైపోయినాయి. 2000 నుంచి 4000 కన్నారు, అది లేదు. వికలాంగులకు ఇస్తాన్న పింఛన్లు లేవు. ఇవాళ వర్షాకాలం మొదలైంది, వ్యవసాయ సీజన్ మొదలైంది. ఎక్కడ పోయినా ఇవాళ గతంలో 10 ఏళ్ల కాలంలో మీరు ఎక్కడైనా చూసిరా? ఎక్కడ కూడా లైన్లు నిలబడ్డ పరిస్థితులు. మళ్ళీ ఏదైతే ఉందో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు, లైన్లు, చెప్పులు, బిందెలు, లేకపోతేనేమో సంచులు పెట్టుకునే పరిస్థితి, యూరియా కోసం, విత్తనాల కోసం. ఇవాళ ఏ ఊరు పోయినా మహిళలందరూ కూడా లైన్లలో నిలబడే పరిస్థితి వస్తుంది. కానీ దాన్ని విస్మరించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది ఇవన్నీ వస్తుందే మంచి. ఎక్కడ ఏ షాపు పోయినా రాష్ట్రంలో ఏ గిడ్డంగులు చూసినా సంపూర్ణంగా ఉన్నాయి. అన్నీ కూడా కింటాల కొద్ది స్టాకులు ఉన్నాయని చెప్తున్నారు. మరి స్టాకులు ఉంటే జనాలు లైన్లలో ఉండేటోళ్ళు పని పాట లేకుంటారా? ఇంత వర్షాలు వస్తుంటే ఆడోళ్ళు సహితం వెళ్ళి లైన్లలో కూర్చుంటారంటే మరి స్టాక్ ఉన్నట్ట, మరి వాళ్ళకి పని పాట లేకపోతున్నట్ట? మీకు వాళ్ళని చూసినైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా సరైన మందికి వ్యవసాయానికి కావాల్సిన యూరియాని త్వరితంగా సప్లై చేయి, నాణ్యమైన విత్తనాలని అందుబాటులో ఉంచండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను.